నమస్తే. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుటుంబం అంతా అమెరికాకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అమెరికాకి ఏదో మొత్తమే ఇండియాను వదిలేసి ఇక అమెరికా పౌరసత్వం తీసుకునేందుకు, అమెరికా పౌరసత్వం పొందేందుకు కాదు. సో అమెరికాకి వాళ్ళ కుటుంబ సభ్యులంతా, ఒక పక్కన కేసీఆర్ సతీమణి శోభ, మరో పక్కన కూతురు కొడుకు, వీళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 16వ తారీఖున కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్తే దాని తర్వాత మాజీ మంత్రి కేటీఆర్తో పాటు కేటీఆర్ సతీమణి, అలాగే కేసీఆర్ సతీమణి వీళ్ళందరూ కూడా అమెరికాకు పయనమయ్యేందుకు సిద్ధమైన. అందుకోసమనే మనం మొన్న చూడడం జరిగింది. అమీర్పేటలో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయానికి సైతం కూడా ఆయన వెళ్ళి దానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్కు సంబంధించిన రీన్వెల్ కోసం కూడా వెళ్ళడం జరిగింది. అమెరికా పర్యటన. సరే, అమెరికా పర్యటన అంటే దాంట్లో మనవోడు మనవరాలు అంటే కేటీఆర్కు సంబంధించినటువంటి కొడుకు, కేటీఆర్ కూతురు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ డే ఉందట. గ్రాడ్యుయేషన్ డే కోసం మరి మనవరాళ్ళతోటి కాలక్షేపం చేసేందుకు ఈ సమ్మర్కు సంబంధించినటువంటి ట్రిప్ కోసం ఆయనతో పాటు కవిత కూడా వీళ్ళంతా కూడా అటు పయనమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే ఆ మనవోడు మనవరాలు, కేసీఆర్ బిడ్డ అలాగే కుమారుడు, వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు. ఇంకా ఇప్పుడు మొత్తమే ఇప్పుడు కేసీఆర్ యొక్క కుటుంబం ఒకేసారి అమెరికాకు పోవడం మొదటిసారి ఏమో నాకు తెలిసి. సో అమెరికాకి అందరు కలిసి ఒకటేసారి మరి గూడు పుటాన్ని కట్టుకొని మరి ఎందుకు వెళ్తూ ఉన్నట్టు? సో కుటుంబ సభ్యులు మధ్యలో సరే ఒకవేళ కనుక ఉన్నట్టు ఉంటే చాలా ఉన్నాయి ఈ సమ్మర్లో గడపడానికి. ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా అమెరికాకు వెళ్ళి మనవరాళ్ళతో కాలక్షేపం చేయాలన్నటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అమెరికాకు కేసీఆర్ ఫ్యామిలీ పాస్పోర్ట్ రెడీ చేసుకున్న మాజీ సీఎం కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం ఈ నెల 16న వెళ్ళనున్న ఎమ్మెల్సీ కవిత, 22వ తేదీ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కూడా వెళ్ళబోతున్నాడు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతుంది. వివిధ పనుల మీద వాళ్ళు అమెరికా వెళ్ళనున్నారు. కేటీఆర్ కుమారుడు ఇమాన్షు, కూతురు అలెక్య యుఎస్లో చదువుకుంటున్నారు. వాళ్ళను చూసేందుకు కేసీఆర్ వెళ్తారని సమాచారం. ఈ క్రమంలో కొద్ది రోజుల పాటు వారితో గడిపేందుకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి వెళ్తారని సమాచారం. అందుకోసం ఫిబ్రవరిలో సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి తన డిప్లొమాట్ పాస్పోర్టును జనరల్ కేటగిరీకి మార్చుకున్నారు. ఆ తర్వాత ఇటీవలే గచ్చిబౌలిలోని అమెరికా కాన్సులేట్కి వెళ్ళి వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం అని చెప్పేసి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి, ముందుగానే పాస్పోర్ట్ పరిశీలనలో ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది. కాబట్టి ముందుగానే మొన్న ఒకసారేమో సికింద్రాబాద్కి పోయాను, దాని తర్వాత గచ్చిబౌలిలో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి ఆ యొక్క వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అందుకనే నెక్స్ట్ వాళ్ళ భార్యతో కలిసి, కేసీఆర్ భార్యతో కలిసి అమెరికాకు ప్రయాణం చేస్తూ ఉన్నాడట మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక ఎందుకంటే ఇమాన్స్ గ్రాడ్యుయేషన్ డేకు కేసీఆర్ వెళ్తారని కూడా మరో రకమైనటువంటి ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇమాన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు ఇంకా సమయం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో కేసీఆర్ అమెరికా టూర్ హాట్ టాపిక్గా మారింది. 2 రకాలైనటువంటి అంశాలు. మరి దీంట్లో ఏ విధమైనటువంటి కోణం ఉంది అనేది అర్థం కావట్లేదు. అమెరికాకు వెళ్తూ ఉన్నాడు మొత్తం కుటుంబంతో అంటే ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్లో బెయిల్ కావాలని చెప్పేసి కీలకంగా ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా తన పేరు ఏమైనా వస్తుందని చెప్పేసి ఏమైనా అమెరికాకు వెళ్తూ ఉన్నాడా? గ్రాడ్యుయేషన్ డేకి ఇంకా పూర్తిగా సమయం ఉన్నది. మరి ఊటిన కేసీఆర్కు ఇప్పటికే ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే బాగుంది. మొన్న మనం భారీ బహిరంగ సభలో మనం చూడడం జరిగింది. మరి భారీ బహిరంగ సభలో సైతం కేసీఆర్ దగ్గుతూ తుల్లుతూ అలాగే హెలికాప్టర్ దిగుతూ చేతగాకుండా ఉన్నాడు. కొంత ఆయనకు వయసు రీత్యా కావచ్చు, మరో పక్కన ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు కొంత చేతనైతే లేదు మాట్లాడడానికి. అంతగా గతంలో ఉన్నటువంటి తీరుగా ఆ విధంగా చాకచక్యంగా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి ఆ పరిస్థితి లేదు. మనం ఆయన మాటల్ని కనుక అబ్జర్వేషన్ చేస్తే ఇదే విషయం మరి ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఊటిలో మొత్తం కుటుంబం అంతా కలిసిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైనా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో మరి కీలకమైనటువంటి సమాచారం ఏమైనా దొరుకుతుంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఇరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏమైనా పోతున్నాడా? సో చూడాలి. మరి దీనిపైన మనకు క్లారిటీ లేనప్పటికీ సో మరి ఇమాన్స్ కోసమే పోతున్నాడు. ఇమాన్స్ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయింది కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేందుకు కొంత టైం ఉన్నదట. మరి కవిత సైతం కూడా పోతూ ఉన్నది. కేటీఆర్ ఉండలేడు, మరి సంతోషరావు పోతూ ఉన్నాడు. మరి ఎందుకంటే కేసీఆర్కు ట్యాబ్లెట్లు, గోళీలు, మందులు అవి ఇవ్వాలి కదా, టానిక్లకి ఇట్లా. మరి ఆయన కూడా మరి వీళ్ళతో చెక్కేస్తూ ఉన్నాడా? ఒకటేసారి ఉమ్మడిగా అమెరికాకు ప్రయాణం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు? 22 తర్వాత కేటీఆర్ అట.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 22వ తేదీ తర్వాత అమెరికాకు వెళ్ళబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ దాదాపు పూర్తయింది. ఇటీవలే జిమ్లో వర్కౌట్ చేస్తూ స్వల్పంగా గాయపడ్డ కేటీఆర్ ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. జూన్ 2వ తేదీన అమెరికాలో ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారట. ఇక 16న ఎమ్మెల్సీ కవిత, ఈ నెల 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు వెళ్లనున్నారు. తమ కుమారుని గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కవిత దంపతులు హాజరు కానున్నారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె ఈ నెల 16 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. తమ కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత విదేశీ పర్యటన కోసం ఢిల్లీలో రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు నుంచి కూడా ఆమె అనుమతి తెచ్చుకోవడం, అక్కడి నుంచి కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. తన కుమారుడికి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి పూర్తి అయిపోతుంది కాబట్టి నాడికి వెళ్ళాలని చెప్పేసి విన్నవించుకోవడంతో అక్కడ వాళ్ళు కూడా సిబిఐ కూడా అనుమతి ఇచ్చడం జరిగింది. సరే, ఇక్కడ వచ్చేటువంటి డౌట్, సరే వాళ్ళ కొడుకుల కోసమో కూతుర్ల కోసమో ఫ్యామిలీ కోసమో లేకపోతే జాలీగా ఎంజాయ్ చేయడం కోసమో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఈ టైంలో వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది? ఆరోగ్యాలు బాగలేక ఒక పక్కన జిమ్ చేస్తూ ఆయన వర్కౌట్ చేస్తూ ఆయనకు ఏదో బొక్కిరిగిందని చెప్పేసి కేటీఆర్కు అదొక రకమైనటువంటి ప్రచారం అయితే ఉన్నది. మొన్ననేమో పాపం ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడి ఆయనకు కాలి తుంటి ఎముక ఇరిగిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళు అమెరికాకు ఫ్యామిలీ ట్రిప్కు వెళ్తూ ఉన్నారు, ఇది కొంత అనేక రకాలైనటువంటి అనుమానాలకైతే తావిస్తూ ఉన్నది. దీనిపైన పూర్తిగా దీంట్లో తప్పించుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో తప్పించుకునేందుకు అని చెప్పేసి మనం క్లారిటీగా చెప్పకపోయినప్పటికీ ఉండొచ్చేమో అన్నటువంటి భావన అయితే మాత్రం చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది అమెరికాకు సంబంధించినటువంటి కేసీఆర్ టూర్ వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం ఇదే అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.